జిల్లాల వారీగా ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ ఆఫీసులపైన మరోసారి వాదనలు కొనసాగినాయి. సో గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసం కొన్ని కోటాను కోట్లు విడుదల చేసేటువంటి భూములని, అంటే 500 కోట్లు ఉంటే కేవలం 5 కోట్లకే, కొన్ని 1500 కోట్లు ఉంటే కేవలం 150 కోట్లకే, ఈ రకంగా ఆ భూములన్నిటి కూడా తక్కువ ధరకే 100 రూపాయలకే గజం చొప్పున తీసుకొని వాటిని ఏం చేసిర్రు, తిరిగి బీఆర్ఎస్ ఆఫీస్ భవన్లు కట్టుకుంటూ ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. అందుకే మీరు గమనిస్తూ చూడండి, గత 10 ఏళ్లలో కేసీఆర్ ఎప్పుడైతే జిల్లాల వారికి పోయి అదే సపరేట్ అయిన జిల్లాలకు పోయి అక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీసులని ఓపెన్ చేసిన సమయంలో ఆ కలెక్టర్ ఆఫీస్ పక్కనే బీఆర్ఎస్ ఆఫీస్ కూడా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ భవన్ ఓపెన్ చేసేందుకు అంటే ఒక రకంగా చెప్పండి నా ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీ భవన్ ఓపెన్ చేయాలి, అదే సమయంలో కలెక్టర్ భవన్ ఓపెనింగ్కి తర్వాత పక్కనే బీఆర్ఎస్ భవన్ ఓపెనింగ్. సో ఈ విషయంపై చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ భవన్ని, బీఆర్ఎస్ ఆఫీస్ని కూల్చివేసేందుకు గతంలో ఆదేశాలు జారీ చేసిరు. సో మరి అది ఏం జరుగుతుంది ఏందని చూద్దాం. మరోసారి కూడా ఈ విషయం పైన కేసీఆర్కి ఆదేశాలు జారీ అయినాయి. ఏకంగా కేసీఆర్ఏ తన కౌంటర్ దాఖలు చేయాలి, దాని సమాధానం చెప్పాలని చెప్పి హైకోర్టు సూచించింది. మరి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇక మరోవైపుగా మహిళలకి ప్రతి నెల 2500 రూపాయలని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. సో వచ్చే నెల అంటే జనవరి నుంచి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఈ రైతు బంధు రుణమాఫీ అని బెడిసికొట్టినాయి కాబట్టి మహిళల్ని మంచిగా చేసుకునే ప్రక్రియన ఏమైనా కూడా అలా అమలు చేయబోతురంట. మాట్లాడదాం ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథలు, దానికి సంబంధించి విశ్లేషణ చేద్దాం. సో ముందుగా ఇవన్నీ చెప్పే ముందు పుష్ప మానియా కొనసాగుతున్నది. పుష్ప సినిమాకు పోయి కొంతమంది అభిమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు, కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించినాయి. దయచేసి సినిమాని సినిమాగా చూడాలి కానీ మరీ పూర్తిగా ఏదో జరిగిపోయింది, ఫస్ట్ డే ఫస్ట్ షో పోకపోతే ఏదో జరిగిపోతుంది, ప్రళయం వస్తుంది, భూకంపం వస్తుంది అన్నట్టుగా భావించి అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తూ అర్థం అవ్వడం లేదు. అభిమానం ఉండనియండి కానీ అది ప్రాణాల దగ్గర తీసుకొచ్చుకునే దాకా ఉండొద్దు. తొలివిల్లో చూస్తే కనుక జనవరి నుంచే మహిళలకు 2500 మరో పథకం అమలుకు సర్కార్ రెడీ, ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు, విజయోత్సవ సభలతో దూసుకుపోతున్న సర్కార్. 2500 త్వరలోనే అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటన. కొత్త ఏడాదిలో పథకం అమలు ఖాయం, ఇటీవల ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సో తెలంగాణ మహిళలంటే వీర వనితలు. ఎందుకంటున్నా అంటే తెలంగాణ మహిళలు ఉద్యమంలో కూడా అనేక మంది పాల్గొననున్నారు. కొన్ని సందర్భాలు ఆశ్చర్యం వేస్తుంది. నేను అంతకుముందు చూసిన ఒక కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆవిడ ఇంటర్వ్యూ చేసి కూడా, ఒక మహిళ పెద్దపల్లి జిల్లాలో ఆమె ఉద్యమంలోకి రానివ్వడం లేదు, మహిళలు అంటే చిన్నచూపు చూస్తున్నారని చెప్పి హెయిర్ కట్ చేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని మరి ఉద్యమంలో పాల్గొన్నదయ్యా. అటువంటి తెగువ, అటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించే మహిళలు ఏదో నువ్వు ఇచ్చే 2500కో ఇంకోదానికో ఆశపడరు. కానీ నువ్వు ఇస్తా అన్నావు కాబట్టి మాట నెరవేర్చమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న మహిళలు అడుగుతారు కానీ వాళ్ళకి 2500 రూపాయలు దేనికి సరిపోవు. దీనికి బదులుగా నిజంగానే ఏమైనా చేయాలనుకుంటే నిత్యావసర సరుకులు ధరలు తగ్గించండి, రైతు బంధు, రైతు రుణమాఫీ తగ్గించండి. పాపం ఇప్పుడు ఈ ప్రకటన చూసిన తర్వాత మహిళలంతా ఏమనుకుంటారు, నిజంగానే వస్తుందేమో అనుకుంటారు. కానీ దీనికి చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి. ఒకవేళ కనుక ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తాయి, ఇది రాకపోవచ్చు. మీరు ఒకవేళ కనుక ప్రభుత్వ పథకం ఏదైనా గట్టిగా లబ్ధి చేకూరితే, అంటే ఇందిరమ్మ ఇండ్ల పథకమో లేకుంటే ఇంకోటి వస్తే ఇది రాకపోవచ్చు. సో చాలా కండిషన్స్ ఉంటాయి. నాకు తెలిసి తిప్పి కొడితే తెలంగాణ మొత్తంలా తిప్పి కొడితే సుమారుగా ఒక 2 కోట్ల మంది మహిళలు ఉన్నా కూడా, ఒక అంచనా ప్రకారంగా ఉన్నా కూడా కనీసం ఒక 50 లక్షల మంది కూడా వచ్చే అవకాశం లేదు, పావు వంతు కూడా వచ్చే అవకాశం లేదు. ఇదేదో అసలు ఈ మహిళలు ఈ విషయం కూడా ఎవరు కోరుకుంటలే. గతంలో బీసీ బంద్ కావాలని ఎవరు కోరుకోలేదు, గతంలో దళిత బంద్ కావాలని ఎవరు కోరుకోలేదు. వాళ్ళంతటా వాళ్ళే పథకాలు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రానికి అప్పులపాలు చేసారు. ఆ అప్పులపాలు చేసిన దాంట్లో వాళ్ళు కమిషన్లు తడుకున్నారు. ఇప్పుడు గిట్లే ఈ పథకాలు ఎవరు అడగలేరు, ఈ పథకాలు అమలు చేయమని చెప్పి ఎవరు డిమాండ్ కూడా చేయలేదు. మీరు ఇస్తా అని చెప్పిర్రు, అది ఇస్తా అని చెప్పినప్పుడు కూడా ప్రజలు ఎవరో, మహిళలు ఎవరో కావాలని దానికోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. వాళ్ళకి కావాల్సింది నిజంగానే మీరేం చెప్పిర్రు హామీలలా, వాళ్ళకు రైతు బంధు, రైతు రుణమాఫీ అని చెప్పిర్రు. ఆ అంశం ఏది? విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందిస్తామన్నారు, మండలానికి ఒక నియోజకవర్గానికి ఒక మండలానికి ఒక ఎడ్యుకేషన్ హబ్ చేస్తామన్నారు, అవి కావాలని కోరుకుంటున్నారు. మెరుగైనటువంటి వైద్యం కావాలని కోరుకుంటున్నారు ఇప్పటికీ కూడా. సో ఇవన్నీ మర్చిపోయి ఇది ఇస్తామనగానే ఏదో మారిపోయే ప్రసక్తి అయితే ఏముండదు. ఇక తులం బంగారం ఎప్పుడు ఇస్తావు, లేదంటే 90,000 ఇవ్వు, ఎమ్మెల్యే వివేక్ నిలదీసిన మహిళలు. సో నిన్న పెద్దపల్లిలో నిరుద్యోగ విజయోత్సవ సభ ఏర్పాటు చేసిరు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీ అక్కడ హాజరైతే నియోజకవర్గంలో పర్యటిస్తున్న వివేక్ని చుక్కెదురైందట. ఆయన ఏం చేసిండు, చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన దొరకబట్టి మహిళలు ఏం చేసి తులం బంగారం ఎప్పుడు ఇస్తామని అడిగిరట. బంగారం అనేది ఏం లేదు, అంతా తుచ్. పుష్ప అంటే బన్నీ ఒక్కడే కాదు, అది ఒక సినిమా.
24 క్రాఫ్ట్ ఉంటాయి కాబట్టి సినిమాని సినిమా లాగానే చూడాలని చెప్పి నాగబాబు ట్వీట్ చేసిండు. అంటే వాళ్ళంతా ఒకటే, మీరు కొట్టుకోకుర్రా అని చెప్పారు. వీళ్ళేమో తిన్నారే కొట్టుకుంటారు ఫ్యాన్స్ అంతా, ఫ్యాన్స్ అని చెప్పి. ఇక బీఆర్ఎస్ ఆఫీసులు కూల్ చేస్తారా? భూ కేటాయింపుల పైన చెలరేగుతున్న వివాదం, హైకోర్టు సంచలన నిర్ణయం. 500 కోట్ల భూమి 5 కోట్లకే ఇచ్చేశారు. సో గజం 100 రూపాయల చొప్పున కేటాయించారు. ఇప్పుడు ఎవరైనా సామాన్య రైతు పోయి, అయ్యా నాకు భూమి లేదయ్యా, నేను భూమి దుక్కిదుందాం అనుకుంటున్నా, నేను పంట వేసుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటా, ఇప్పుడు నువ్వు భూమి 100 రూపాయల గజం చొప్పున తీసుకున్నావు కదా, ఇదే 100 రూపాయల గజం చొప్పున నేను తీసుకుంటా, ఓ 10 ఎకరాల భూమి నేను కొంటా అని చెప్పి సామాన్య రైతు పోయి అడుక్కుంటే ఈ ప్రభుత్వాలు ఇస్తాయా? వాళ్ళు 100 రూపాయల గజం పెట్టి ప్రభుత్వం ఎట్లయితే కొనుగోలు చేసిరో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉన్న ప్రభుత్వ భూములు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్ని తుమ్మలు మొలిచి చెట్లు మొలిచి ఒక అడవిలాగా మారిన ప్రభుత్వ భూమిని ఒక సామాన్య రైతుపై, అయ్యా నాకు గుంటెడు భూమి లేదు, ఓ 2 పిల్లగాళ్ళు ఉన్నారు, భార్య తల్లి తండ్రి ఉన్నారు, నేను వాళ్ళని పోషించుకోవాలంటే ఒక ఉపాధి కావాలి, నాకు బయట కూలినాలు పోతే సరిపోవట్లేదు, ఉపాధి ఆ కూలి సరిపోతలేదు, నేను స్వయం కృషితో బతకాలనుకుంటున్నా, ఓ 4 ఎకరాల భూమి, ఓ 2 ఎకరాల భూమి 100 రూపాయల గజం చొప్పున నేను కొనుక్కుంటా, మీ దగ్గర నాకు ఇవ్వండి అయ్యా, నేను అలా సాగు చేసుకొని నేను కుటుంబాన్ని పోషించుకుంటా అంటే ఈ ప్రభుత్వాలు ఇస్తాయా? ఇదేంటి వాళ్ళ అవసరాల కోసం ఇచ్చేసిర్రు. అంతకుముందు రూపాయి కూడా ఒక స్వామీజీకి, ఆయన పేరు ఎచ్చదలుచుకోలేదు నేను, ఎందుకంటే అందరికి తెలుసు ఆయన, ఓకే, ఆ స్వామీజీకి రూపాయికి ఎకరం ఇచ్చి గిట్లనే ఆయనని మొత్తం అదలం ఎక్కించారు. ఇక తాగినోళ్లకు తాగినంత, మందుబాబులకు ఇక పండగే, మద్యం ధరలు పెంచేది లేదు, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఇక ఈనాడు విషయానికి వస్తే, సో ఈనాడులో మొదటి పేజ్ మొత్తం ఆడే ఉంది, ఎవరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి. సో తొలి వెలుగు వ్యూవర్స్ పక్షాన, తొలి వెలుగు ఛానల్ పక్షాన దామోదర్ రాజనరసింహ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. అట్లనే మీరు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖని మీరు నిర్వర్తిస్తున్నారో ఆ శాఖ పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలను కూడా, ఆ నిర్ణయాల పట్ల, ఆ నిర్ణయాలతో తెలంగాణ ప్రజానికం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఊర్లకు పోతే కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో ఉండలేరు, ఉస్మానియాలో కరెంటు బోర్డు అయింది, ఎంజీఎంలో కరెంటు బోర్డు అయింది, వీటి గురించి కొంత ఆలోచన చేయండి. ఇగనన్నా సెక్రటరియట్ వదిలి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ హాస్పిటల్స్లో పర్యటించడం మొదలు పెడితే కొంతనైనా ఆ డాక్టర్లో కానీ ఆ యాజమాన్యాలు అక్కడ విధులు నిర్వర్తించే వాళ్ళలో కొంత మార్పు వస్తుంది. ఇగనన్నా సెక్రటరియట్ వీరండి, సంవత్సరం కాలం అయిపోయింది. ఇక పురుషులకు ఋతుక్రమం ఉండాల్సింది, పిల్లల్ని కనడంలోని కష్టాలు తెలిసేవి, గర్భస్రావమైన మహిళా జడ్జిని తొలగించడం పైన సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఇక పక్కనే స్వర్ణ దేవాలయంలో సుఖ్బీర్పై కాల్పులు, పోలీసుల అప్రమత్తతో తప్పిన ముప్పు, నిందితుడు నరైన్ సింగ్ అరెస్ట్. సో ఈయన ఎవరంటే, ఈయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్. మరి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్కు మెడల దండేంది, చేతికి ఆ పల్లెమేంది, తోముడేంది, కొంచెం జూమ్ చేసుకోవాలి. ఏందని ఆశ్చర్యపోతున్నారా? ఇక్కడ విషయం ఏంటంటే, సుఖ్బీర్ సింగ్ అనేట ఆయన పంజాబ్కి మాజీ ముఖ్యమంత్రి. మీకు కనుక గుర్తుంటే డేరా బాబా అని గుర్తుందా? ఆ మధ్యలో తన దగ్గర ఒక బాబా వేషం వేసుకొని తన దగ్గర పనిచేసినటువంటి ఆ మహిళల్ని రేప్ చేయడము, ఆ మహిళల్ని అత్యాచారం చేయడం, అలాంటి ఘటనలకు పాల్పడ్డాడు ఆయన. డేరా బాబా అంటే కొన్ని 100 మంది మహిళల్ని ఈ రకంగా ఇబ్బంది గురి చేసిండు. అటువంటి వ్యక్తికి ఈ సుఖ్బీర్ సింగ్ అనేటువంటి వ్యక్తి మాజీ, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, మాజీ డిప్యూటీ సీఎంగా ఆయన విధులు నిర్వర్తించినప్పుడు, ఆ సమయంలో ఆయన పంజాబ్లకు సంబంధించి అఖ్తర్ అనేది ఒక పంజాబ్ సిక్కులకు సంబంధించి అధికారిక సంఘం, అది అధికారికంగా వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆచారం అనుకోండి, అదంతగా ఒక సమూహం. అయితే అటువంటి వ్యక్తిని బహిష్కరించినామని చెప్పి ఆ సంఘం నిర్ణయిస్తే, ఆ అధికారిక సంఘం నిర్ణయిస్తే, ఈయనకున్నటువంటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆయన ఏం చేసిండు, ఆయనని బహిష్కరించకండి అని చెప్పి ఈయనకున్న దాంట్లో ఆయన క్షమాభిక్ష పెట్టేసిండు. ఆయనకి క్షమాభిక్ష పెట్టేసి మళ్ళీ తిరిగి సంఘంలోకి తీసుకున్నాడు, ఆ అధికారిక సంఘంలోకి తీసుకున్నాడు, అధికారిక వాళ్ళు గౌరవించినటువంటి ఆ సమూహంలోకి తీసుకున్నాడు. సో దీంతో ఏమైంది, నువ్వు అప్పుడు విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఒక దొంగని, ఒక ఇటువంటి ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తిని తీసుకుంటావా తిరిగి అని చెప్పి ఆ సంఘం మొత్తం ఏం చేసిందని ముఖ్యమైన పదవి పోగానే, నువ్వు గోల్డెన్ టెంపుల్, పంజాబ్లో గోల్డెన్ టెంపుల్ దగ్గర చిప్పలు కడగాలి, ఊడవాలి, సాఫ్ సఫాయి పనులు చేయాలని చెప్పి ఆయనకు శిక్ష విధించింది. ఇక ఆయన శిక్షకు తప్పినట్టుగా పాల్గొనాల్సింది, ఎందుకంటే యావత్ సిక్కులు మొత్తం కూడా గౌరవంగా భావించేటువంటి సమూహం అది. మరి ఆ సమూహము ఆ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పాటించాల్సిందే. కాబట్టి మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఈ సుఖ్బీర్ సింగ్ అనేట ఆయన పల్లెని దొవుతున్నాడు అయ్యా. ఇక
అందుకే అధికారం ఉన్నది కదా, మేమేం చెప్పినా నడుస్తుంది కదా, మారే పెత్తనం ఉన్నది కదా, మేమేం చెప్పినా వింటారు కదా అని చెప్పి ఇష్టంలో నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ అధికారిక సంఘం వాళ్ళ ఒక కుల సంఘమో లేకుంటే వాళ్ళకు మతాన్ని ఆచరించేటువంటి సంఘాలు చెప్పినాయి. కానీ ప్రభుత్వాలు కూడా ఇటువంటి శిక్ష వేస్తే ఎటువంటి ఆలోచన చేయండి ఒకసారి. స్కాములు చేసిన వాళ్ళకి, లేకుంటే దళిత బంధు పథకంలో కమిషన్ తీసుకున్న వాళ్ళకి, మిషన్ కాకతీయలో మిషన్ భగీరథలో స్కామ్లకు పాల్పడ్డ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్షలు విధిస్తే ఎంతమంది ఇట్లా కూర్చుంటే చిప్పలు అడగాల్సి వస్తుంది. ఇక ఫడ్నవీస్కే పట్టం. మహారాష్ట్ర సీఎంగా భాజపా సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ ఎటకేలకు ఉత్కంఠకు తెర. నేడు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని. ఇక తెలుగు రాష్ట్రాలకు వణికించిన భూకంపం. చాలామంది హైదరాబాద్లో ఇప్పుడు వస్తుంటే కూడా కొంతమంది నిజంగానే భూకంపం వచ్చిందా అన్న నిన్నటి నుంచి కొంతమంది కాల్ చేస్తున్నారు. అంటే మనం భూకంపం అంటే ఏదో బయట దేశాలు చూసినట్టుగా భూకంపం రాగానే ఇల్లు కూలిపోవడం అంత సీన్ ఏం లేదు. కానీ డెఫినెట్గా ఆ ప్రభావం అయితే ఉన్నది. ఎటువంటి ప్రభావం అయ్యా అంటే మనం ఆ సమయంలో కనుక 7:27 కనుక 7:26 ఎగ్జాక్ట్ 26 నిమిషాలకు కొన్ని సెకండ్లు మాత్రమే మనం అప్పటికి నడుస్తూ ఉన్నా ఏదైనా చేస్తూ ఉన్నా మనకు ఆ సెన్సేషన్ ఫీల్ కాలేకపోయినాం. కానీ స్టేబుల్గా కూర్చున్న వాళ్ళు, సోఫాలు కానివ్వండి, కొన్ని వస్తువులు కానివ్వండి, వాటిపై కూర్చున్న వాళ్ళు మాత్రం అది ఫీల్ అయ్యారు. ఆ బాటిల్ ఊగడం, సోఫాలు ఊగడం అని ఫీల్ అయ్యారు. కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే, పెద్దగా ఏం రాలేదు. హైదరాబాద్లో కొన్ని సెకండ్లు మాత్రమే. అది మనం భద్రాద్రి కొత్తగూడెం చూసినా, ములుగు జిల్లా చూసినా, మేడారంలో చూసినా చాలా తీవ్ర ప్రభావం చూపించింది. సుమారుగా 5 సెకండ్ల వరకు కూడా భూమి కంపించింది. 5 సెకండ్లు దాటి కనుక ఇంకేదైనా కనుక నమోదై ఉంటే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉండేదట. ఈ 5 సెకండ్లకే కొన్ని చోట్ల పగుళ్ళు ఏర్పడ్డాయి, కొన్ని క్రాక్స్ అయితే ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాలలో, భద్రాద్రి లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, సింగరేణి లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, సుల్తానాబాద్, భూపాలపల్లి, రామగుండం ప్రాంతాల్లో కానివ్వండి, ఈ ప్రాంతాల్లో కొంత క్రాక్స్ అయితే ఏర్పడ్డాయి. కానీ పెద్ద ప్రభావం అయితే చూపించలేదు. మనం మాట్లాడడం దాని గురించి ఏం చెప్తున్నారు, ఏం కథ అనేది. ఇక బీసీ ద్రోహులను బహిష్కరించండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణలో ఎందుకు పాల్గొనలేదంటున్న రేవంత్ రెడ్డి. మధ్యతరగతి వారికి ఇల్లు, ఓఆర్ఆర్, RRRల మధ్య 300 ఎకరాలు నిర్మిస్తామన్న పొంగులేటి. ఈనాడుతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పొంగులేటి. అట్టహాసంగా ప్రజాపాలన ఉత్సవాల ముగింపు. 9వ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. అదే రోజు లక్ష్యమణితో బహిరంగ సభ నిర్వహణ. ఇక్కడ చూడండి, నాకు ఇది నిజంగా చూసినాక సిగ్గు అనిపించింది నాకే. ఎవరితోని? వందే మాతరం శ్రీనివాస్ అంటే ఆయన నిజంగానే చాలా గొప్ప కవి, గాయకుడు. తెలంగాణ అంటే తెలిసినోడు, తెలంగాణ వాదం తెలిసినోడు, తెలంగాణ ఉద్యమానికి కూడా పాటలు అందించినోడు. కానీ ఈ తమన్ రాహుల్ సిప్లిగంజ్ వీళ్ళెవరు? సాంస్కృతిక కార్యక్రమాలట. చూడురు ఇక్కడ వందే మాతరం శ్రీనివాస్ మనం కాసేపు పక్కన పెడదాం. తమన్ రాహుల్ సిప్లిగంజ్తో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు. ఆ తమన్ రాహుల్ సిప్లిగంజ్లు ఎంత దుర్మార్గం అయిపోతుంది తెలంగాణ ప్రభుత్వం రాను అంటే, ఎంత దిగజారిపోతుంది అంటే కొన్ని నిర్ణయాలు తీసుకునే దాంట్లో చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. అరే గీలక మనం గీళ్ళ గురించా మనం ఏమంటారు సపోర్ట్ చేసి మాట్లాడింది, లేకపోతే వీళ్ళ గురించా మనం ఒక సందర్భంలో అరే బీఆర్ఎస్ పార్టీని వద్దని మనం తెలంగాణ ప్రజానికాన్ని చెప్పింది. ఇంత దుర్మార్గమా అనిపిస్తుంది. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏంటిది? సరే నువ్వు క్లాసికల్ డ్యాన్స్ పెట్టినావా, క్లాసికల్ ఫోక్ పెట్టినావా అంటే ఓకే, ఫోక్ డ్యాన్సులు పెట్టినావా, ఫోక్ సాంగ్స్ పెట్టినావా అంటే ఓకే. ఈ రాహుల్ సిప్లిగంజ్ తమను ఎవరండి? నాకు అర్థం కాదు. వీళ్ళతో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించలేంది, వీళ్ళతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏంది? ఓ మధుప్రియ, ఓ రసమై బాలకృష్ణ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన అనుకోండి, ఓ మధుప్రియ, లేకపోతే ఇంకెవరన్నా తెలంగాణ ఉద్యమకారులుగా పనిచేసిన పాటగాళ్ళు, ఆటగాళ్ళు వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. ఓ ఏపూరి సోమన్న, వీళ్ళందరుగా తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడింది, తెలంగాణ ఉద్యమం కోసం ఆటలాడింది. గోసి గొంగడేసుకొని వీళ్ళు కదా కాలి గజ్జలు కట్టుకొని పాట పాడింది. ఈ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకొని యో 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 అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి. తమనచ్చి రాములో రాములా అని కొడితే సాంస్కృతిక కార్యక్రమాలా? ఇవి సాంస్కృతిక కార్యక్రమాలు అవుతాయా? వీళ్ళతోనే తెలంగాణ పాటలు పాడించేది. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు వీళ్ళతోనే పాటలు పాడించేది. ఎంత దుర్మార్గం ఇది! ఎంత సిగ్గు తప్పే విషయం ఇది. అసలు వీళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు. వాళ్ళు అయితే కావచ్చు, వాళ్ళు ఆస్కార్లు తీసుకోవచ్చు, భాస్కర్ అవార్డు తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు, అయితే కావచ్చు, వాళ్ళు ఏమైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. నిన్ననే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు వీళ్ళతో సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పిస్తారా? వీళ్ళతోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోమని చెప్పేది. కొంచెమన్నా ఆలోచన చేస్తున్నారా? లేకపోతే ఏదో ఇంటికాడ బీరువాల బయట పనిచేస్తున్నారా మెదడుని? తెలంగాణ సమాజం మిమ్మల్ని ఏదైతే చూస్తే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను గమనించలేకపోతున్నారా? ఎంతమంది లేరండి ఉద్యమకారులు, ఎంతమంది లేరు పాట పాడే వాళ్ళు? ఏపూరి సోమన్న, ఓ విమలక్క, వీళ్ళు కదా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడింది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కదా పాత్ర ఉన్నది. ఉస్మానియా విద్యార్థి అనేక మంది ఉన్నారు పాటలు పాడేటోళ్ళు. ఓ
ఓ దరువు ఎల్లన్న, మధుప్రియ చిన్నప్పటి నుంచి పాటలు పాడుతూనే ఉన్నది కదా. అలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే వాళ్ళ కదా పేరు పెట్టాల్సింది. ఈ స్థానంలో విమలక్క, లేకపోతే మధుప్రియ, లేకపోతే ఒక ఏపూరి సోమన్న, వీళ్ళ పేర్లు ఉన్నాయంటే తెలంగాణ యావత్ ప్రజానికం హర్షించేది. అరే నిజంగానే పాపం గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు నిజంగానే ప్రభుత్వాలు వ్యతిరేకంగా పాటలు పాడిరు, లేకుంటే పథకాల గురించి పాటలు పాడిరు. తెలంగాణ ఉదయం పనిచేసిన వాళ్ళు కానీ గౌరవం ఉండేది. అంతేందుకు నీకు నిజంగానే ఏం పక్షపాతం ఏం లేకపోతే గోరెటి వెంకన్న ఉద్యమకారుడు, ఈ రాహుల్ సిప్లికాన్ చేది తమనే నేను పిలిచి రాములో రాములా అంటారా, లేకుంటే నాటు 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 అంటారా? నేను వాటిని పాటను తప్పుపరచడం కాదు, తప్పు పట్టడం కాదు. వీళ్ళు ఎందుకు అని అడుగుతున్నా. వీళ్ళు ఎందుకు, వీళ్ళతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటిది, ఏం చేయాలనుకున్నారు వాళ్ళతోని? రాముడు ఇక చూస్తాం 9 తారీఖు నాడు మీరు నిజంగా ఇలా పట్టుకొచ్చి కనుక పాటలకి ఇట్లా ఆడిస్తే ఇంకా మీరు చాలా వ్యతిరేకత ఎదుర్కొంటారు. రాములో రాములా నాటు నాటు అంటే మీ పని అవుతుంది. ఇక ప్రతి రైల్లో 4 జనరల్ బోగీలు, 21 రైళ్లలో దశల వారీగా 80 LHB కోచ్లు. తెలంగాణ సురక్షిత ప్రాంతమే, మానవ తప్పిదాలతోనే సమస్యలు, గనులు రిజర్వాయర్లో భూకంపాలకు అవకాశం అంటూ ఒక వార్త. ఇక 11 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు, దీనిపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒకే గది 5 తరగతులు, ఇది ఒకటే గది 5 తరగతులు నాటిలోనే. ఇటువైపు కూర్చొని పిల్లలు వినేవాళ్ళు ఇటువైపు వింటున్నారు, అటువైపు వాళ్ళు అటే వింటున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాల పనితీరు. పిల్లలు లేరు, చదువు చెప్తానికి సార్లు లేరు, ఒకే పాఠశాల గదిలో ఇంతమందిని కూర్చోబెట్టుకొని చదివిపియాలి. వీటి మీద చిత్తశుద్ధి వహించండి. మాకు 25,000 రూపాయలు మహిళలు ఎవరు అడుగుతలేరు. 25,000 రూపాయలు ఇచ్చిన మాత్రాన ఏదో మొత్తం జరిగిపోతుంది, తమ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. దాన్ని కూడా మళ్ళీ ఎట్టిస్తారంటే సోనియమ్మ కానుకగా ఇస్తున్నామని చెప్పేసి మొత్తం తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చేసినామని ప్రచారం చేసుకుంటారు వాళ్ళు. ఎవరు అడగట్లేదండి ఆ డిమాండ్. ఏదో చాలా బీద మహిళలకు అవసరం ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ యావత్ ప్రజానికం మహిళలందరూ కూడా 25,000 రూపాయల కోసం ఏమో తహతహలాడి చూస్తలేరు. ఇటువంటిది మార్చుర్రి, ఫస్ట్ ఇటువంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మార్చుర్రి. ఏంది ఇక్కడ జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలం పాషిగామ ప్రాథమిక పాఠశాల 5వ తరగతికి గాను 33 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చివేశారు. మిగిలిన భవనంలో ఒక గది, వరండా, ప్రధానోపాధ్యాయుడి గది మాత్రమే. గది వరండాలో తరగతి గదులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరండాలోకి ఎండ వస్తే బయట చెట్ల నీడను లేదంటే ఉన్న ఒకే గదిలో అన్ని తరగతుల పాఠాలు బోధించాల్సి వస్తుంది. సమస్యను ప్రభుత్వ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లిన ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ తెలిపారు. మీరు గమనిస్తే సంవత్సరం కాలం పూర్తయింది కదా, ఒక్కసారి ఇప్పటికిప్పుడు మీకు ఇష్టం ఉన్న ఎవరైనా పర్లేదు, మీ ఎమ్మెల్యేలు స్వతహాగా మీరు నిర్వహించినా పర్వాలేదు, లేకపోతే మీడియా సంస్థలకు బాధ్యతలు అప్పచెప్పినా కూడా మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మీ రిపోర్ట్ ఏం తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సంవత్సర కాలంగా మేము చదువుకున్న తర్వాత మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. చదువుకున్న సమయంలో ఈ విద్యార్థులకు ఉంటుంది కదా, సంవత్సరం చదువుకున్నాక ఏం చదువుకున్నా ఏంది కథ అని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది కదా. మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం ప్రజలకు పోదాం. లేదు మా అవసరం లేదనుకుంటే మీరే సర్వే సంస్థలు పెట్టుకొని మేము ఏం చేసినాం, పని ఎంతలుగా పెట్టినాం, ప్రజలు ఏమనుకుంటారని తెలిస్తే మీరు రిపోర్ట్ ఏం తెలుస్తుంది. ఏ ఒక్క ఎమ్మెల్యేనా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా? ఒకరిద్దరు మనం ఏలమే లెక్క పెట్టవచ్చు, నిజంగానే అక్కడే ఉంటున్నారని. మిగిలిన అందరూ హైదరాబాద్కి పరిమితం అవుడు, సెక్రటేరియట్ చుట్టూ తిరగాలి, లేకుంటే గాంధీ భవన్ చుట్టూ తిరగాలి, సీఎం ఇంటి చుట్టూ తిరగాలి. ఇదే పనులు. క్షేత్రస్థాయిలో కనీసం సమస్యలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉంటలేరట. ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాలు అయితే మరీ దారుణం. మంత్రులున్న నియోజకవర్గాలు అయితే మరీ దారుణం. అది దాని గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక పరస్పర బేరాలు 317 జీవో ప్రకారంగా మ్యూచువల్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఆ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం బేరాలు నడుస్తున్నాయట. దానికి సంబంధించి ఒక వార్త హైలైట్గా ఉన్నది. సో ఇది నాట్లో ఉన్న హైలైట్స్. ఇక అమరావతి విషయానికి వస్తే 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, 10 ఏళ్ళలో మీరు చేయని 10 నెలల్లోనే మేము చేసినామని చెప్పిన రేవంత్ రెడ్డి, వణికించిన భూకంపం, ఫడ్నవీసే సీఎం, గూగుల్ మరో అడుగు అంట ఒక వార్త. తర్వాత చిన్న కాళేశ్వరానికి కేంద్రం సాయం, ట్రాఫిక్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లు, ఇందిరమ్మాయిల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రేపటి నుంచి అంటే ఒక వార్త. తర్వాత పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో మహిళ మృతి. ఇక సుఖ్బీర్పై హత్యాయత్నం. సో నిన్న ఈయన మీద అటాక్ జరిగింది. సో నేను ఏది ఇందాక చెప్పుకొచ్చినా మాజీ డిప్యూటీ సీఎం మీద కొంచెం అటాక్ చేశారు. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో మేడారంలో కంపించిన భూమి, రాష్ట్రంలో భూకంపం, మేడారం కేంద్రంగా 5.3 తీవ్రతతో ప్రకంపనలు, చుట్టూ 225 కిలోమీటర్ల వరకు 4 రాష్ట్రాల్లో ప్రభావం అట. గోదావరి బెల్ట్లో భయంతో వణికిపోయిన జనం, ఇండ్లు అపార్ట్మెంట్ల నుంచి బయటికి పరుగులు, ఇండ్ల సామాగ్రి చిందరమందర, అక్కడక్కడ కూలిన గోడలు. 55 ఏళ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రత భూకంపం అట.
ఇక కులగణనలో పాల్గొని మీరు బీసీ ద్రోహులే, కేసీఆర్ కేటీఆర్ ఇష్టం ఇంకా కులగణన పాల్గొనలేదట, వాళ్ళు బీసీ ద్రోహులని సంబోధిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ సెంటర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థ. ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం, సుఖ్బీర్ సింగ్పై హత్యాయత్నం, హరిద్వార్లో గంగా కలుషితం, ఆ నీళ్లు తాగడానికి పనికిరా ఉత్తరాఖండ్ పీసీబీ నివేదికల వెల్లడి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల రిక్రూట్మెంట్, 44 మందికి ఎంపిక, త్వరలోనే ట్రైనింగ్ అట. 40 మందికి రన్నింగ్ పోటీలు పెట్టి ఎంపిక చేసినట్టు ట్రాన్స్జెండర్లు ఇకపైన ట్రాఫిక్ డ్యూటీ నిర్వహించబోతున్నారు. ఇక వచ్చేది మా సర్కారే, మీ సంగతి చెప్తా అన్న కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి మళ్ళీ ఒకసారి గట్టిగా ఒక్కసారి మరి ఏమైందో మళ్ళీ ఒకసారి లూజ్ అయ్యేటట్టుంది, ఇక కొంచెం గవర్ చేసింది నిన్న. ఇక హౌసింగ్ భూములకు లీజు కడతలే అంటే ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే భయం కంపం, 232 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు. ఇక అప్పుల లెక్క తప్పుల తడక, అబద్ధానికి అంగిలాగు వేస్తే అది రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్. ఇక కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు, సిఐ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. ఎంత రచ్చ అనుకుంటున్నా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి చేసిన, అంతకుముందు చెప్పిన కౌశిక్ రెడ్డి ఏదైనా మొదలుపెట్టిందంటే దాన్ని లాగాలి, కానీ తెగేదాకా ప్రయత్నం చేయాలి. దాన్ని తెంపేసింది ఆల్రెడీ. ఏదైనా కూడా తీగ లాగితే ఏమంటారు లాగాలి, అంతేగాని తెగేదాకా చూడొద్దు అన్నట్టుగా ఆయన తాడు లాగి తెంపేసిండు ఆల్రెడీ. నిన్న కూడా మళ్ళొకసారి గాయగత్తరు లేపిండు. మంత్రుల భూమాయ, 400 ఎకరాలపై కన్ను. అబ్బా, ఒక ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో రాజసంఘ కీలక మంత్రి హోదాలో ఉన్నారు. మరొక ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేస్తున్నారు. నంబర్ గేమ్లో పోటీ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో దాదాపుగా 400 ఎకరాల ప్రభుత్వంపై పెద్ద మంత్రి కన్నుబడిందట. మన పెద్ద మంత్రి ఎవరో. ఇక ఇంద్రమైన్లపై సర్కార్ మెలిక, కేంద్రం ఇస్తేనే పథకం కింద మంజూరు, విధి విధానాలు వెల్లడించని ప్రభుత్వం, అర్హతల విధి విధానాలపై లేని స్పష్టత. ఇక కౌలు రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి ఇందిరా పార్క్ వద్ద కౌలు రైతుల ధర్నాలో వక్తలు హరగోపాల్ కూడా పాల్గొన్నాడు. అందుకే ఎవరినైతే గౌరవించి ఎవరి సలహాలు తీసుకొని ముందుకు పోవాలో ఆ సలహా తీసుకోవాలి, డెఫినెట్గా ఆ రకంగా ముందుకు పోయి ప్రజాప్రభుత్వం నిరూపించుకోవాలి. కానీ ఎవరెవరినో పట్టుకొచ్చి అసలు సంబంధం లేని వ్యక్తులను పట్టుకొచ్చి ఉత్సవాలు చేస్తాం, సంబంధం లేని పట్టుకొచ్చి మంత్రివర్గంలో సోటిస్తాం అంటే ఇట్లా అవుతుంది ప్రభుత్వం పరిస్థితి. ఇక మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, రేపటి నుంచి ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, ఉద్యోగాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, ఇందిరమ్మ రాజ్యంలోని యువ వికాసం, యువతకు ఉద్యోగాల ఇచ్చే పూచి నాది అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు, హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, తెలంగాణలో భూ ప్రకంపనలు, రాజకీయ కక్షతో నాపై కేసు అంటూ ఒక వార్త. తర్వాత 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి అంటూ మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు తక్కువ ధరకే భూముల కేటాయింపుపై విచారణ. వివాదాస్పద భూముల్లో బిల్డాక్స్ బిజినెస్, హఫీజ్పేట్ కొండాపూర్లో ప్రాజెక్టులు. ఇక ఏసీబీకి ఫ్రీ హ్యాండ్, అవినీతిపై అధికారుల ఉక్కుపాదం. ఇక రేవంత్ 4 సిటీకి నీ భూములు ఇస్తామా అంటూ కొండారెడ్డిపల్లి వెల్దండిలో 500 నుంచి 600 ఎకరాలు ఉన్నాయి కదా, 20 లక్షల చొప్పున నీ భూములు ఇస్తే బీఆర్ఎస్ తరఫున మరో 5 లక్షలు ఇస్తాం. కేసీఆర్కు 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసిస్తా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి ఇక మొత్తం మీద. సో కామన్గా ఎక్కడ చూసినా వినిపించే ఒక మాట, నిన్న నిరుద్యోగ విజయోత్సవ సభకు సంబంధించినటువంటి అదొక వార్త హైలైట్గా ఉన్నది. ఇక మిగిలిన వార్తలను కూడా మనం చూద్దాం డీటెయిల్గా. ఒకసారి జనవరి నుంచే మహిళలకు 25,000 రూపాయలు. ఇందాకే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ